హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల బండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఏ ఫంక్షన్ అయినా, పండగైనా, లంచ్ బాక్స్లోకైనా ఈజీగా అయిపోయే సింపుల్ అండ్ టేస్టీ చింతపండు పులిహోర. ఒక గ్లాస్ బియ్యం కుక్కర్లో వేసేసి నీళ్లు శుభ్రంగా కడిగి ఆ నీళ్లు పారబోసేసాను. అదేవిధంగా 2-3 సార్లు చేయండి. మనం ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాసు 2 గ్లాసులు వాటర్ పోసేసి 1 స్పూన్ నూనె వేస్తున్నాను. నూనె వేయడం వల్ల అన్నం పొంగకుండా ఉంటుంది, ప్లస్ పొడి పొడిగా కూడా వస్తుందన్నమాట. చూడండి, మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఈలోపు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇలా విడదీసేసి నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వేడి నీళ్ళు మరిగిచ్చాను. ఆ వేడి నీళ్ళు కూడా దీంట్లో పోసేసి ఒక 10 నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుంది. ఏంటంటే ఇలా చేయడం వల్ల గుజ్జు తొందరగా వస్తుందన్నమాట. ఇదిగోండి, ఇలా పోసాను కదా, ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత దాన్ని గుజ్జు తీయాలన్నమాట. చూసారా, ఇప్పుడు ఈ విధంగా గుజ్జు తీసేస్తున్నాను, అంటే పిప్పి తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్టయితే మన ఇంట్లో చిల్లుల గిన్నె ఉంటుంది కదా, దాంట్లో వేసి కూడా ఇలా చేత్తో ఇలా అంటూ ఉంటే మనకి గుజ్జంతా కిందకు వస్తుంది అనమాట, పిప్పి పైకి వచ్చేస్తుంది. అట్లయినా ట్రై చేయొచ్చు ఎక్కువ క్వాంటిటీ ఉంటే. ఇప్పుడు బాణల్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కాగిన తర్వాత ఈలోపు ఏం చేద్దామంటే చింతపండు గుజ్జులో 2 స్పూన్స్ పసుపు వేస్తున్నాను. పసుపు అనేది చూసుకొని వేసుకోండి, కొంచెం ఎక్కువ వేస్తేనే చూడడానికి కూడా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది కదా. 5 పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను అనమాట. 5 పచ్చిమిర్చి ఇలా చీలికలు చేసి అది కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకొని వేగిన నూనెలో వేసేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోస్తున్నాను. మరీ చిక్కగా ఉంది కదా, అది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. దీంట్లోనే 1 స్పూను బెల్లం పొడి, చింతపండు గుజ్జు తగినట్టుగా సాల్ట్ వేస్తున్నాను. అవి వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని 5 నిమిషాల పాటు దగ్గరుండి కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. దీంట్లో కరివేపాకు కూడా వేసేసాను. ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి రైస్లో తగినంత సాల్ట్ వేస్తున్నాను, అంటే రైస్కి తగినంత సాల్ట్ మాత్రమే వేస్తున్నాను. చూడండి, ఇలా దగ్గర పడింది కదా, ఈ గుజ్జుని ఈ అన్నంలో వేసేద్దాము. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేస్తున్నాను, వేయించి పెట్టుకున్నాను అనమాట ముందే, అవి వేసేస్తున్నాను. అవి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, కావాలంటే జీడిపప్పులు కూడా వేసుకోండి మీ పిల్లలు ఉంటే కనుక. కాకపోతే జీడిపప్పుల కన్నా పల్లీలే బాగుంటాయి. ఈలోపు బాణల్లో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి నూనె కాగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినపప్పు, 7 ఎండుమిర్చి ఇలా డైరెక్ట్గా వేసేస్తున్నాను. మధ్యలో 2-3 అట్లా కట్ చేసి వేసాను అనమాట, దానివల్ల కొంచెం కారం వచ్చేస్తుంది దాంట్లోకి. ఇదిగోండి, ఇప్పుడు దీంట్లో ఇంగువ వేస్తున్నాను. ఇంగువ కొంచెం ఎక్కువైనా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది, ఇంగువ ఫ్లేవర్ కూడా. ఇదిగోండి, ఇలా వేయించేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసి అన్నంలో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా అయిపోయి చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది అనమాట. ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.